ఓకే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో డియర్ ఉమా 18th మన ముందుకు రాబోతుంది అండ్ ఇందులో యాక్ట్ చేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సుమాయ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేయడం ఏంటి, ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ ఏంటి, యాక్టింగ్ ప్రొడక్షన్ ఎలా కలిసాయి ఆవిడ మాట్లాడే తెలుసుకుందాం. హాయ్ అండి, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ప్రొడ్యూసర్, హీరోయిన్, సో బోత్ బ్యాలెన్సింగ్. ఎందుకు సినిమా ప్రొడక్షన్ వైపు ఇంట్రెస్ట్? వై డియర్ ఉమా అంటే ఏంటి, ఎందుకు ఈ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నాను? ఎందుకంటే డియర్ ఉమా ఇస్ డియరెస్ట్ ఫర్ మీ. ఇదే ఎందుకు చూస్ చేశానంటే మేము రాసుకున్న కథలో ఇది చాలా బాగుంది అనిపించింది. అందుకని గట్ ఫీలింగ్ని నమ్మి ప్రొడ్యూస్ చేశాను. సో ఏంటి ఏంటి ఆ గట్ ఫీలింగ్ అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద థింగ్ యూ ఆర్ గోయింగ్ టు షో టు ద ఆడియన్స్? థియేటర్స్కి వచ్చే ఆడియన్స్కి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా వాట్ ఈస్ ద స్టోరీ లైన్ దట్ యూ హ్యావ్ షోయింగ్ టు ద ఆడియన్స్? ఫస్ట్ లవ్, మనందరికీ ప్రేమ కావాలి, ప్రేమ ఉంది. సెకండ్ థింగ్ మనందరికీ డాక్టర్ కావాలి. సో ఇట్ ఈస్ ద వన్ సెన్సిటివ్ థింగ్ ఒకటి అవుతుంది. అది మన అందరి లైఫ్లో ఎవరికో ఒకరికి అయి ఉంటుంది. ఆ లైన్ని పట్టుకొని మేము రాసాం. సో ఇట్స్ హోల్ థింగ్ డిపెండ్స్ ఆన్ హాస్పిటల్. కంప్లీట్ హాస్పిటల్ డాక్టర్ లైఫ్ అలా. యా, కైండ్ ఆఫ్. సో హీరోయిన్గా కూడా మీరే చేశారు. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక హీరోయిన్గా చేయాలి అనడానికి? హూ ఈజ్ యువర్ బిహైండ్ ఇన్స్పిరేషన్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ? బిహైండ్ ఇన్స్పిరేషన్ అలా ఏం లేదండి. అంటే నేను మోడలింగ్ చేసేటప్పుడు వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బాగా నచ్చింది. అందుకనేసి నేను సరే యాక్టింగ్ కూడా ట్రై చేద్దాం అనేసి ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ అండ్ ఆల్. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఆ, తెలుగు అమ్మాయి ఓన్లీ యాక్టింగ్ ఎందుకు చేయాలి, ప్రొడ్యూసింగ్ కూడా చేయొచ్చు. నాకు ఐఎమ్ ఇన్ టు బిజినెస్ ఆల్సో. సో ఆ బిజినెస్ ఏదో సినిమా అయితే బెటర్ ఏమో కదా, మనకు తెలిసిన జాబ్, కొత్త కొత్త కథలు, ఇవన్నీ రిస్క్ చేశారు. సో ఫ్యూచర్లో కూడా ప్రొడక్షన్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు? అవునండి. కంటిన్యూ చేయకపోతే ఎందుకో పని చేస్తాం చెప్పండి. కంటిన్యూ చేయడం కాదు అంటే, సే వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ వాంటెడ్ టు మేక్ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడంటే మీరు చూసుకున్నారు కాబట్టి టు కమ్ టు ద ఆడియన్స్, టు మేక్ ఆడియన్స్ టు నో అబౌట్ యూ మీకు తెలియాలి కాబట్టి డియర్ ఉమా అనే సినిమాతో వస్తుంది. అసలు మీరు ప్రొడక్షన్ పెట్టడానికి ఒక రీజన్ ఉంటుందిగా, ఏదో ఒక సినిమా గ్రాండ్ స్కేల్లో ఒకటి చేయాలి, ఇలాంటి హీరోతో చేయాలి. సో అలాంటి కాన్సెప్ట్ ఏంటి మీ మైండ్? నేను ఒక 2 ఫిలిమ్స్ ఇంతకుముందు చేశానండి. 2 ఫిలిమ్స్ హాఫ్ వేలో ఆగిపోయాయి. తర్వాత ఏది చెయ్యొద్దో నాకు అర్థమైంది. తర్వాత ఏం కావాలో అర్థమైంది. అందుకనేసి ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ తెలుగు పీపుల్ టు రీచ్. సో ఇండస్ట్రీకి వచ్చే ముందు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? ఇండస్ట్రీలోకి నేను వచ్చేదానికి వాళ్ళు నన్ను అంటే మన ఇన్స్పిరేషన్ అనొద్దు, బట్ సంథింగ్ లైక్ వాళ్ళని చూసి మనం ఎక్కువ అదే ఆన్ స్క్రీన్ నేను కూడా చూసుకోవాలి అనిపించేలా ఉంటారు కదా అలా. యాహ్! అంటే చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసాను చిన్నప్పుడు. ఆ తర్వాత నాకు సూర్య గారు, నాని గారు, అల్లు అర్జున్, సో ఆల్ ఆర్ యూనో వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అండ్ హీరోయిన్స్‌లో సమంత గారు, సాయి పల్లవి, ఆల్ కంప్లీట్‌గా. సో మీకంటూ ఒక డ్రీమ్ జోనర్ ఏంటి అంటే వచ్చినందుకు దట్ ఫుల్ఫిల్స్ యువర్ డ్రీమ్? ఒక సినిమా, అలాంటి సినిమా, ఒక గ్రాండ్ స్కేల్ సినిమా, లేదా ఒక హిస్టారికల్ సినిమా, లేదా ఒక హర్రర్ థ్రిల్లర్ ఏదో ఒకటి ఉంటుంది మన మైండ్లో, ఇలాంటిది ఒకటి చేస్తే నేను వచ్చిన దానికి ఐ విల్ బి సక్సెస్ఫుల్ అన్నట్టు. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జోనర్ అండ్ డ్రీమ్ రోల్ విచ్ యూ వాంట్ టు డూ? డ్రీమ్ జోనర్ అంటే నాకు ఎప్పుడు పీరియాడిక్ ఫిలిమ్స్ బాగా నచ్చుతాయి. మేబీ యూనో PS1, PS2 సంథింగ్ లైక్ దాట్. ఆ తర్వాత ఏం మాయ చేసావే, రంగస్థలం, ఇలాంటివి నాకు బాగా నచ్చుతాయి. సో మీరు అంటూ అంటే ఆ గ్రాండ్ స్కేల్లోనే మీరు ఒక రోల్లో పోర్ట్రే చేసుకోవాలి అనుకుంటే ఆ టైపా, లేదా లవ్ స్టోరీకా కంప్లీట్గా? ఐ మీన్ నేను రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి. నాకు అన్ని కావాలి, అన్ని కావాలి. సూపర్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి వేర్ యూ వాంటెడ్ టు మేక్ ఫిలిం అన్నప్పుడు
పర్టికులర్‌గా ఒక చిన్నప్పటి నుంచి ఒకళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా బుక్‌లో చదువుతూనో, లేదంటే వాళ్ళ గురించి తెలుసుకుంటూనో, ఒక పర్సన్ యొక్క బయోపిక్ చేయాలి అనే థాట్ కూడా ఉంటది. మీరు చేయొచ్చు, లేదా ప్రొడక్షన్‌లో కూడా చేయొచ్చు. ఎయిదర్ ఇన్ ద వే ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ యాస్ ఎ హీరోయిన్ ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ ఎ బయోపిక్ ఆఫ్ వన్ పర్సన్. అలా ఎవరిదన్నా థాట్ ఉందా? బయోపిక్ చేయాలంటే నా లైఫే చేస్తానండి. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఐస్ యూనో రెడ్ కార్పెట్ వాక్ కాదు. సో ఎవరిదైనా బయోపిక్ చేయాలంటే నాదే చేస్తా. మీరే చేస్తారు. సో అంటే ఏంటి అన్ని రకాల హర్డిల్స్ ఏమన్నా చూసానా? యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ ఐ గాన్ త్రూ. సో అంటే ఎందుకు అంత హర్డిల్ చేసి ఇప్పుడు యు నో వాట్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎలా ఉంటుంది, మన ఫిలిం ఇండస్ట్రీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసు. ఈ ఇండస్ట్రీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే యు నో అబౌట్ ద హర్డిల్స్ యూ హ్యావ్, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని తెలిసి ఓన్లీ సినిమా హడల్సే కాదండి. ఒక అమ్మాయి ఒక స్కూల్ నుంచి జర్నీ ఐ మీన్ పుట్టినప్పటి నుంచి ఒక జర్నీ స్టార్ట్ అయితే రకరకాల ఈవెంట్స్ అవుతాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్, కాలేజ్, ఎవ్రీథింగ్. ఐ మీన్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్ వర్త్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. ఇట్స్ ఆల్ వర్త్. సో యు ఆర్ గోయింగ్ టు వాచ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో హౌ మచ్ ఎక్సైటెడ్ యు ఆర్? I'm so much excited because my sweat and blood is Dear Uma. సో కనిపిస్తుంది మాకు మీ స్వెట్ అండ్ బ్లడ్. సో డియర్ ఉమా అంటే మీరు మీ బయోపిక్ అన్న తర్వాత ఐ వాంట్ టు ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. మీ లైఫ్ గురించి ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి అనే థాట్ వచ్చింది. సో దాని గురించి ఇలా సరిపోదు, విల్ హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. ఫిలిం వాచ్ చేసాక పెట్టుకుందాం, ఎందుకంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద ఫిలిం అండ్ ఆల్ అబౌట్ యువర్ లైఫ్ అండ్ హౌ యూ హ్యావ్ పుట్ యువర్ స్ట్రెస్ అండ్ ఆల్ ఇన్ టు ద ఫిలిం అనేది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఖచ్చితంగా మీతోటి మూవీ అయిపోయిన తర్వాత విల్ ప్లాన్ ఇట్. సో డియర్ ఉమా ఆడియన్స్కి థియేటర్కి రావాలంటే వాట్ ఈస్ ద కీ పాయింట్ దట్ యు ఆర్ షోయింగ్ సార్ ఆడియన్స్? డియర్ ఉమా ఏప్రిల్ 18th రిలీజ్ అవుతుంది. దయచేసి మీ తెలుగు అమ్మాయిని థియేటర్స్కి వచ్చి బ్లెస్ చేయండి. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి ప్రొడ్యూసర్గా స్టెబిలిటీగా ఉంటే ఇంకా చాలా సినిమాలు, చాలా మందికి అవకాశాలు వస్తాయి. అండ్ డియర్ ఉమా ఎందుకు చూడాలి? తెలుగు అమ్మాయి చూసింది కదా అని వచ్చి చూడడం అనేది కాదు, కానీ ఒక కంటెంట్ ఉంది. కంటెంట్ని బేస్ చేసుకొని సినిమా చేసాం. ప్రతి ఒక్కరికి కావాలి, లవ్ కావాలి అండ్ మనందరికి కావాల్సింది డాక్టర్స్. ఈ రెండు మధ్య నలిగే ఒక ఉమ. సో ప్రేమ అండ్ వైద్యం మధ్య నలిగే ప్రేమ కదా. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ 18th థియేటర్స్కి రండి, చూడండి. డియర్ ఉమా విల్ బీ ఏ హార్ట్ ఫెల్ట్ లవ్ స్టోరీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం ఆఫ్టర్ వాచింగ్. థ్యాంక్ యూ.